ఈరోజు సంఘాలు ఏమైపోయాయో, సంఘాలు ఎలా ఉన్నాయో, ప్రస్తుత పరిస్థితులు ఏంటో, ఇవన్నీ ప్రత్యక్షంగా మన కళ్ళతో చూస్తున్నది, మన చెవులతో మనం వింటున్నది. విశ్వాసులు ఎలా అయిపోయారు అంటే అభిమానులు అయిపోయారు. సేవకులు ఎలా అయిపోయారంటే సెలబ్రిటీలు అయిపోయారు. విశ్వాసులు విశ్వాసులుగా లేరు, విశ్వాసులు అభిమానులు అయ్యారు. సేవకులు ఏమైపోయారు? సెలబ్రిటీస్ అయిపోయారు. సెలబ్రిటీస్ అంటే మీకు తెలుసు కదా, ఒక సినిమా ఫీల్డ్లో సెలబ్రిటీస్, ఒక క్రీడల్లో సెలబ్రిటీస్ ఉంటారు, ఏమంటే ఒక పొలిటికల్గా రాజకీయాలలో సెలబ్రిటీస్ ఉంటారు. సేవకుడు అనేటువంటి ఆ మాట వింటున్నప్పుడే అసలు ఆ మాట ఏంటి? సేవకునండి అన్నప్పుడు సేవకులాగానే ఉండగలుగుతున్నావా? సేవకులా కనబడగలుగుతున్నారా ఈరోజు సేవకులు? ప్రియులారా, యథా రాజ తదా ప్రజ అని లోకంలో ఒక సామెత ఉంటుంది. సేవకుడు ఎలా ఉంటే విశ్వాసులు అలా తయారైపోతారు. సేవకుడు ఎలా నడుస్తే విశ్వాసులు కూడా ఎలా నడుస్తుంటారు. కొంతమంది చూడండి, వాళ్ళు అభిమానించే ఒక సేవకుని ఒక మాట అంటే ఎలా అయిపోతారంటే ఇంకా విశ్వాసులు వాళ్ళ కోపం కట్టలు తెచ్చుకుంటుంది అంతే. మన ఒక ఆయన మాట్లాడుతున్నాడు, సేవకుడు, నేను కానీ బైబిల్ పక్కన పెడితే అంటున్నాడు అంతే. అంటే మరి ఏం చేస్తావు? బైబిల్ పక్కన పెడితేనంటే కత్తి పట్టుకుంటాడట. ఇక నువ్వు ఉండవు. వీటి ఒక సేవకుడు మాట్లాడాల్సిన మాటే అది. ఇక విశ్వాసులు కూడా ఎలా అయిపోయారు? విశ్వాసులు కాదు, వాళ్ళ అభిమానులు. మా సేవకుని ఇంత మాట అంటావా నువ్వు? అంటే మాకే మాటలు రావా అని నోటికి ఏ మాట వస్తే ఆ మాట, ఎంత మాట వస్తే అంత మాట. ఏమైపోయాయండి సంఘాలు? మరలా విడిచి వచ్చినటువంటి ఆ పాత స్థితి ఏదైతే ఉందో, ఆ పాత స్థితి, ఆ పాపపు ఊపిలోనికి మళ్ళీ వెళ్ళిపోయారా? మళ్ళా మురికిలోకి వెళ్ళిపోయారా అనిపిస్తుంది సంఘాలు కానీ సేవకులు కానీ.